హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లోకేష్ కనకరాజు అప్కమింగ్ ప్రాజెక్ట్ వచ్చేసి కూలీ అనేది మనందరికీ తెలిసిందే. సో ఈ సినిమాలో అయితే రజనీకాంత్ గారు లీడ్ రోల్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు క్యామియో రోల్గా మన కింగ్ నాగార్జున గారిని అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఎవరైతే ఈ సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారో, సో లీడ్ రోల్స్ ఉన్నాయో వాళ్ళ గురించి అయితే మెల్లమెల్లగా అప్డేట్స్ అనేది, వాళ్ళ పోస్టర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ సినిమా వచ్చేసి ఎల్సీయూ కన్ఫర్మ్ ఉందా లేదా అనేసి చాలామందికి అయితే డౌట్ అనేది ఉంది. అండ్ ఎల్సీయూ కన్ఫర్మ్ కనుక ఉంటే లోకేష్ కనకరాజు మూవీస్ ఈ విధంగా అయితే ఏ రేంజ్లో అయితే ఆడుతాయో మనందరికీ తెలిసిందే. ఖైదీ సినిమా కానీ, విక్రమ్ సినిమా కానీ ఎల్సీయూ కన్ఫర్మ్ ఉంది. అండ్ అందులోనూ లాస్ట్కి రోలెక్స్ ఎంట్రీ, మొత్తం సినిమా ఆ ట్విస్ట్లు కానీ, ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కానీ, సో ఎల్సీయూ కన్ఫర్మ్ ఉంటే ఏ రకంగా ఉంటాయో ఆయన సినిమాలు మనందరికీ తెలిసిందే. సో తన లాస్ట్ సినిమా కూడా ఎల్సీయూకి కన్ఫర్మ్ కాలేదు, లియో సినిమా. సో లియో సినిమాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో ఇది వరకు ఇచ్చిన సినిమాలకు ఎల్సీయూ కన్ఫర్మ్ ఉంది. సో ఈ సినిమా కూడా ఎల్సీయూ కన్ఫర్మ్ ఉంటుంది అనే విధంగా మన ఫ్యాన్స్ అయితే, వాళ్ళ ఫ్యాన్స్ అయితే అనుకోలేదు. బట్ స్పెషల్లీ మన టీఎఫ్ఐ ఫ్యాన్స్ లియోకి చాలా హైప్ ఎక్కించేశారు. సో వాళ్ళకి నచ్చిన థియరీస్ పెట్టుకున్నారు. వాట్ ఇఫ్ ఎల్సీయూ కన్ఫర్మ్ అనే విధంగా పెట్టుకున్నారు. అది లాస్ట్కి ఎల్సీయూ కన్ఫర్మ్ లేదు. సో అది ఒక మొత్తం నార్మల్ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళకి ఎల్సీయూకి ఈ సినిమాకి డిఫరెంట్ స్టోరీ రావడంతో మన దగ్గర అయితే ఎంతో కొంత నిరాశపడ్డారు ఎల్సీయూ లియో సినిమాతోటి. బట్ వాళ్ళ దగ్గర అయితే పర్లేదు, బాగానే ఆడింది ఆ సినిమా. సో మన దగ్గర వచ్చిన రెస్పాండ్ని ఆయన అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో యాజ్ పర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం నేను ఆ సినిమాని అయితే చేయలేదు. అండ్ నేను ఎక్కడ ఎల్సీయూ కన్ఫర్మ్ అని కూడా రివీల్ చేయలేదు. సో మీరు అలా ఎల్సీయూ కన్ఫర్మ్ అనుకోవడం వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగింది. అంతకుమించి నేను మొత్తం డిఫరెంట్ సినిమా చేశాను అనే విధంగా. సో ఆ లియో సినిమా యొక్క రెస్పాన్స్ని బట్టి ఇప్పుడు కూలీ సినిమా అయితే చేయడం జరుగుతుంది. బట్ ఈ సినిమా యాక్చువల్లీ లియో సినిమా వచ్చేసి లియో వేరు ఉంటుంది, ఎల్సీయూ సినిమా వేరు ఉంటుంది. ఎల్సీయూలో మొత్తం డ్రగ్స్ వాటెవర్ ఆ రకంగా వెళ్తుంటే దోచుకోవడం అలా ఉంటుంది. అండ్ లియోలో మొత్తం వేరు ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి ఎక్కువగా గోల్డ్ని హైలైట్ చేస్తున్నారు, బంగారంని అయితే హైలైట్ చేస్తున్నారు. ఆ వాచెస్ మీద ఎక్కడ చూసినా ఎక్కడైతే గోల్డ్ పార్ట్ ఉంటుందో దాన్ని మొత్తం హైలైట్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఇందులో మన కింగ్ నాగార్జున క్యామియో రోల్ చేస్తున్నాడు. అండ్ దీనికైతే ఒక వీడియో అయితే లీక్ అయింది. సో దీని మీద డైరెక్టర్ గారు కూడా ఏ రకంగా అయితే రెస్పాండ్ అయ్యారో చూద్దాం. సో ఎల్సీయూలో ఒక పార్ట్ అనేసి చాలామంది ఈ సినిమాని అయితే అంటున్నారు. బట్ ఇది ఎల్సీలో పార్ట్ ఉందా లేదా అనేది పక్కన పెడితే కూలీ సినిమాలో నాగార్జున గారు చేయడం జరుగుతుంది. సో ఆయనకు సంబంధించి షూటింగ్ ఉంది, ఒకటి షూటింగ్ చేస్తుంటే ఆ షూటింగ్ చాలా పెద్దగా ఉంది. అక్కడ ఏదో గనీలలో చేస్తున్నారు, ఆ ప్రాంతంలో చేస్తున్నారు. సో అక్కడ చాలా ఒక 200 to 300 పీపుల్స్ అరౌండ్ ఉంటారు. సో ఆయన అక్కడ ఊచకోత చూపిస్తున్నాడు, నరకడం మొదలు పెడుతున్నాడు, తమిళ్లో ఏదో డైలాగ్ చెప్పుకుంటూ వాటెవర్ ఏదో ఉంది అక్కడ. సీన్ మాత్రం అంతలా ఉంది. సో నాగార్జున గారి సినిమాలో ఏ సినిమాలో లేనంత వైలెన్స్ అయితే ఈ సినిమాలో చూపిస్తున్నారు. సో చాలా వైలెంట్ సీన్ అనేది వాళ్ళు అక్కడ చేయడం జరుగుతుంది. ఈ సీన్ చూసిన తర్వాత అయితే నాగార్జున ఫ్యాన్స్ అయితే చాలా రోజుల తర్వాత ఊపిరి పీల్చుకున్నారు అనే విధంగా అయితే అనిపిస్తుంది. ఊచకోత చూపించాడు ఆ ఫిలింలో. బట్ అది ఎవరు లీక్ చేశారనేది పక్కన పెడితే అసలు లీక్ చేయడం కరెక్ట్ కాదు. ఆ చుట్టుపక్కల ఉన్నంత సరౌండింగ్ కానీ, ఆ అట్మాస్ఫియర్ కానీ, ఆ షూటింగ్ స్పాట్ లొకేషన్, అక్కడ ఉన్నట్టు సిచ్యువేషన్ని చూసి చెప్పడం జరుగుతుంది, డీటెయిలింగ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా యాక్చువల్లీ లీక్ అయిన వీడియోస్ని మరింతగా లీక్ చేస్తే బాగోదు. కాబట్టి ఈ రకమైన డీటెయిల్స్ అనేది అందులో దాగి ఉన్నాయి. అండ్ ఇది ఎల్సీలో పార్ట్ ఉంటే గనక ఖచ్చితంగా రోలెక్స్ ఎంట్రీ అయితే లాస్ట్కి రావడం జరుగుతుంది, లేకుంటే విక్రమ్ ఎంట్రీ ఉంటుంది, ఖైదీ ఎంట్రీ ఉంటుంది. బట్ విజయ్ తలపతి వచ్చే ఛాన్సెస్ అనేది లేదు ఇందులో. ఎందుకంటే లియోకి దీనికి సంబంధమే లేదు. యాక్చువల్లీ ఎల్సీయూకి సంబంధం ఉందా లేదనేది కూడా మనకు తెలీదు. బట్ ఒకవేళ ఉంటే కనుక ఎల్సీయూ సినిమా నుంచి వస్తారు, కానీ ఎల్సీయూ ఇంటర్లింక్ సినిమాల నుంచి విజయ్ తలపతి గారు అయితే వచ్చే ఛాన్సెస్ లేదు. సో నాగార్జున గారి బెస్ట్ రోల్ అనేసి ఈ సినిమాలో చెప్పొచ్చు మనం. చాలా ఊరమా సూచకోత చూపించే సీన్ ఉంది ఇది. సో ఈ సీన్కి రజనీకాంత్ కంటే కూడా నాగార్జున గారికి ఎక్కువ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉన్నాయి. అంతగా అయితే ఈ సీన్ యొక్క ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఈ రకంగా అయితే వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి. సో ఎల్సీలో కన్ఫర్మ్ ఉందా లేదని తెలియదు. బట్ కూలీ సినిమా అయితే చాలా గ్రాండ్గా అండ్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టున్నాడు మనకు లోకేష్ కనకరాజ్ లాస్ట్ సినిమా యొక్క రెస్పాన్స్ చూసిన తర్వాత. సో నాగార్జున గారికి అయితే ఈ సినిమా మంచి కంబ్యాక్ రావాలి, దీని తర్వాత కూడా మంచి గట్టి సినిమాలు చేయాలి, మంచి సినిమాలు చేయాలనేసి కోరుకుంటూ. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో.